ఇవాళ మనం వెజ్ మంచూరియా చేసుకుందాం. ముందుగా నేను క్యాబేజ్, క్యారెట్ తురుముకున్నానండి. వీటిని ఒక బౌల్లో వేసుకొని బీన్స్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా సాల్ట్ వేసుకున్నాక మొత్తం కలిపేసుకుందామండి అన్ని వెజిటేబుల్స్. ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా మనము పిండేసుకుందామండి. వాటర్ ఉండకూడదు మంచూరియాలో, అందుకే మనం ఇట్లా గట్టిగా పిండుకొని ఒక పక్కన వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి ఇక ఎంత వాటర్ వస్తుందో. ఇలా వాటర్ అంతా కూడా పిండేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మళ్ళీ ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలానే అల్లం కూడా వేసేసుకుందాం. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు మిరియాల పొడి కూడా వేసుకుందాం. మిరియాల పొడి నేను ఒక 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఇందులోకి కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. మైదా కూడా ఒక 2 స్పూన్స్ వేసేసుకుందాం. చివర్లో సరిపడా సాల్ట్ వేసేసుకుందాం మళ్ళీ. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇలాగ మొత్తం కలిపేసుకుందామండి. బైండింగ్కి సరిపోలేదండి, అందుకే నేను ఇంకాస్త మైదా పిండిని వేసుకుంటున్నాను. మీరు కూడా బైండింగ్కి సరిపడా మైదా వేసుకోండి. అలానే కొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా వేస్తున్నానండి. ఇలా కలిపేసుకున్న మిశ్రమాన్ని మనం రౌండ్ బాల్స్ లా చేసుకుందామండి, మంచూరియన్ బాల్స్ లాగా. ఇలా మంచూరియన్ బాల్స్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియంలోనే పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ బాల్స్ని అందులో వేసేస్తున్నాను. ఇలా సిమ్లోనే పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా నెమ్మదిగా కలుపుకోవాలండి, విడిపోకుండా ఇలా డీప్ ఫ్రై చేసుకుందాం. అన్ని సైడ్స్ మంచిగా కాలేలాగా డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా 2 వైపులా డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండిలో నుంచి ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇందులోకి వెల్లుల్లి, అలానే అల్లం చిన్నగా తరిగి పెట్టుకున్నామండి, వాటిని వేసేసుకుందాము మంచూరియన్ బాల్స్ ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. కరివేపాకు కొద్దిగా ఫ్రై అయ్యేదాకా ఉంచేసుకొని ఇప్పుడు కొద్దిగా వేగిందండి. ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ కూడా వేస్తున్నాను. కెచప్ కూడా వేసేసుకుందామండి. ఆ ట్యాంగినెస్ రావడానికి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. దీంట్లోకి వెనిగర్ కూడా కొంచెం వేసుకుందాము. ఇప్పుడు దీన్ని అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఆనియన్స్ కూడా వేస్తున్నానండి. చిన్న క్యూబ్స్ గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ మరీ ఎక్కువగా కూడా వేపుకోవద్దండి, కొంచెం రాగా ఉంటేనే, లైట్ గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ మనకి. అందుకే నేను ఆనియన్స్ ఇప్పుడు వేసాను. ఇందులోకి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుందామండి. మరి ఎక్కువ ఫ్రై చేసుకోకండి, కొంచెం పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా మన మంచూరియాకి. ఫ్రై అయినాయండి. ఇందులోకి మనము 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపేసుకొని ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలండి. కొద్దిగా వాటర్ కూడా వేసుకుందామండి. దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇట్లా
దీంట్లోకి మనం మంచూరియన్ బాల్స్ ని కూడా వేసేసుకుందాం. దీన్ని మంచిగా ఇలాగ కార్న్ఫ్లోర్ మనం వేసాం కదండి, అది మిక్స్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకుంటా ఉందాం. దీన్ని బాల్స్ కి మొత్తం కార్న్ఫ్లోర్ అంతా పట్టేదాకా మనం ఫ్రై చేసుకుందామండి. మరీ పచ్చిగా ఉండకుండా మంచిగా ఫ్రై చేసుకోండి, తినేటప్పుడు బాగుంటుంది. హైలో పెట్టేసుకొని ఇలా ఒక 2 minutes మనం వేపేసుకుందామండి వీటిని. ఇప్పుడు చివరిలో మనము స్ప్రింగ్ ఆనియన్స్ అలానే కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడి వెజ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేసేయండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.